శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతీర్చుటకై ఉపదేశించిన గీతా తాత్పర్య సారాంశం. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయుడు పలికెను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, అలా కరుణార్థ హృదయుడై మనస్సు కృంగినవాడై కళ్ళలో నీళ్లు కమ్మి దిగాలుగా దుఃఖిస్తున్న అర్జునుని చూసి శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, ఓ అర్జున, ఇలాంటి సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది? ఇది నీలాంటి ఆర్యులకు ఏమాత్రమూ శోభించదు. ఇది స్వర్గమును ఇచ్చినది కాదు, పైగా నిన్ను అపకీర్తి పాలు చేస్తుంది. అధైర్యపడి పౌరుషహీనుడిగా మాట్లాడుతున్నావు. ఓ పరంతప, నీచమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకు సంసిద్ధుడవై లెమ్ము. అప్పుడు అర్జునుడు, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహులపైన మరియు గురువుగారైన ద్రోణాచారులపైన బాణాలను ఎలా ప్రయోగించను? వారిని ఎలా ఎదురించను? వారు మాకు పరమ పూజ్యనీయులు. అలాంటి వారిని చంపి ఆ నెత్తుడు కూడు తినడం కన్నా భిక్షమెత్తుకుని జీవించడమే ఉత్తమము కదా. ఈ యుద్ధములో వారే గెలుస్తారో లేక మేమే గెలుస్తామో తెలియదు. ఆత్మీయులైన ధృతరాష్ట్రుని పుత్రులందరినీ వధించిన తర్వాత మేము జీవించి ఉండటం కూడా వ్యర్థమే. కాని వారిప్పుడు మనపైనే యుద్ధానికి కాలుదువ్వి సంసిద్ధులై మన ఎదుటే ఉన్నారు. ఓ మధుసూదన, ఈ పరిస్థితిలో నేను పిరికితనములకు లోనై నా స్వభావమును కోల్పోయాను. ధర్మమేదో అధర్మమేదో తెలుసుకోలేని స్థితిలో విచక్షణకు దూరమై నా కర్తవ్యమేమిటో నిర్ణయించుకోలేకపోతున్నాను. అందుకే నిన్ను శరణు వేడుతున్నాను. ఓ కృష్ణ, నాకు ఇప్పుడు ఏది శ్రేయస్సుకరమో అది నాకు తెలుపుము. నన్ను నీ శిష్యునుగా స్వీకరించి నా కర్తవ్యమేదో ఉపదేశించుము. ఈ దుఃఖము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో తిరుగులేని రాజ్యాధికారమే లభించినను, చివరికి దేవతలపై ఆధిపత్యమే ప్రాప్తించినను ఈ నా దుఃఖమును మాత్రము నివారించలేకున్నాను కృష్ణ అని దిగులుగా అయోమయమైన స్థితిలో మౌనంగా ఉండిపోయాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, అర్జున, నీవు దుఃఖింపదగని వారి కోసం దుఃఖిస్తున్నావు. పైగా పండితుడిగా మాట్లాడుతున్నావు. జ్ఞానులు బ్రతికి ఉన్న వారి గురించి గాని చనిపోయిన వారి గురించి గాని దుఃఖింపరు. నీవు గాని నేను గాని ఇక్కడున్న రాజులందరూ గాని లేని కాలం అంటూ లేదు. అన్ని కాలములలోనూ శాశ్వతమైన ఆత్మలుగా ఇదివరకే మనం ఉన్నాము, ఇక ముందు కూడా ఉంటాము. శరీరమే పతనమవుతుంది కానీ మనము కాదు. జీవాత్మకు ఈ ప్రస్తుత దేహములో బాల్యము, యవ్వనము, ముసలితనము అనే మార్పులు ఎలా వస్తుంటాయో అలాగే చనిపోయిన తర్వాత కూడా మరొక దేహం లభిస్తుంది. ఈ విషయంలో జ్ఞానులు మోహానికి గురికారు. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంబంధం వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుతుంటాయి. అవి స్థిరముగా ఉండవు, వస్తూ పోతూ ఉంటాయి. వాటిని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఓ పురుష శ్రేష్ఠ, సుఖదుఖాల యందు సమబుద్ధి కలిగి ఉన్నప్పుడు అవి అతన్ని బాధింపవు. అలాంటి ధీరుడు మోక్షమునకు అర్హుడవుతాడు. ఉనికి లేనటువంటి దేహము ఉండేది కాదు. నిత్యమైనటువంటి ఆత్మ పోయేది కాదు. శరీరము అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ నాశనము లేనటువంటిది. ఈ దేహములన్నీ అంతరించిపోతాయి కానీ జీవాత్మ ఎన్నటికీ నశించదు. ఇది నిత్యమైనది,
సత్యమైనది, పురాతనమైనది మరియు ఊహకందనిది. దేహాన్ని ధరించిన ఆత్మ చంపుతుందని భావించేవాడికి సత్యము తెలియదు. అలాగే ఆత్మ చంపబడుతుందని భావించేవాడికి యథార్థము తెలియదు. వీరిద్దరు కూడా అజ్ఞానులే. కనుక వాస్తవానికి ఆత్మ చంపబడదు, చంపదు కూడా. ఓ అర్జున, ఆత్మ అనేది పుట్టదు, గిట్టదు. కనుక శరీరం నశించిన ఆత్మ నశించదు. ఈ సత్యం తెలిసిన వాడు ఎవరినైనా ఎట్లు చంపును, ఎవరితోనైనా ఎట్లు చంపబడును? ఓ భరతవంశీ అర్జున, ఇక సంశయమును వదిలి నీవు యుద్ధం చెయ్యు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చినిగిన వస్త్రాలు వదిలి నూతన వస్త్రాలు ఎలా ధరిస్తున్నాడో, ఆత్మ కూడా శిథిలమైన శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తున్నది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాగో నశోషయతి మారుతః. ఆత్మను ఏ ఆయుధములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయజాలదు. ఆత్మ నాశనము లేనిది. ఆత్మ సర్వవ్యాపి, మన కంటికి కనబడనిది, మనసు ఊహించనిది. కనుక ఈ విధముగా ఆత్మను అర్థం చేసుకుంటే ఓ అర్జున, నీవు దుఃఖించవలసిన అవసరమే లేదు. ఒకవేళ జనన మరణములే కలవని నీవు భావించినప్పటికీ శోకింపవలదు. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతచ్చ చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు. అనివార్యమైన ఈ విషయమును గూర్చి శోకింప తగదు. ఓ అర్జున, ఈ ప్రాణులన్నీ వాటి పుట్టుకకు ముందు లేవు, మరణానంతరం కూడా అవి ఉండవు. కేవలము మధ్యకాలమందే అగుపించును. అటువంటి వాటిపై దుఃఖించే అవసరమేమున్నది? కొందరు ఆత్మను ఆశ్చర్యకరముగా చూస్తారు, ఇంకొందరు ఆత్మ గురించి ఆశ్చర్యకరముగా వింటారు. మరికొందరు దాన్ని ఆశ్చర్యంగా వర్ణిస్తారు, ఇంకొందరైతే దాన్ని ఏమాత్రమూ అర్థం చేసుకోరు. ఓ అర్జున, ప్రతి దేహమునందు ఉండెడి ఈ ఆత్మ ఏనాడూ చంపబడదు. కనుక ఏ ప్రాణి గూర్చి అయినా నీవు శోకింపతగదు. అంతేకాక ఓ అర్జున, యుద్ధం చేయుట క్షత్రియులకు ప్రధానమైన ధర్మం కాబట్టి నీకు యుద్ధం చేయడం కన్నా ఉత్తమమైన కార్యము మరొకటి లేదు. ఓ పార్థ, ఈ యుద్ధము నీవు కోరుకున్నది కాదు, నీకు అనుకోకుండానే తటస్థించినది. ఇటు యుద్ధాలు అదృష్టవంతులైన క్షత్రువులకు మాత్రమే లభించును. ఇలాంటి ధర్మయుద్ధాల వలన స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కనుక పార్థ, ఈ యుద్ధం చేయుట నీకు ధర్మమే అవుతుంది. ఒకవేళ నీవు ఈ ధర్మసమ్మతమైన యుద్ధం చేయకపోతే ఘోరమైన పాపాన్ని మూటకట్టుకున్నవాడవవుతావు. పైగా నీవు అపకీర్తి పాలవుదువు. పూర్వము నిన్ను గౌరవించిన మహారాజులందరి దృష్టిలో నీవు చులకనైపోతావు. నీవు యుద్ధానికి భయపడ్డవాడువని, పిరికివాడువని ప్రజలు నిన్ను హేళన చేస్తారు. నువ్వంటే గిట్టని వాళ్ళు ఇది అవకాశముగా తీసుకొని నీ సామర్థ్యాన్ని నిందిస్తారు, అనరాని మాటలు అంటారు. నీ శత్రువులు కూడా నిన్ను గూర్చి హేళన చేస్తారు. అర్జున, నీలాంటి యోధులకు ఆ అపకీర్తి మరణం కంటే దారుణమే కదా. ఓ కౌంతేయ, నీవు ఈ యుద్ధమున మరణిస్తే వీర స్వర్గాన్ని పొందుతావు, జయిస్తే రాజ్య భోగాలను అనుభవిస్తావు. కనుక ఓ అర్జున, యుద్ధమునకు కృతనిశ్చుడవై లెమ్ము. సుఖదుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ తథో యుద్ధాయ యజ్వస్వ నైవం పాపం అవాప్స్యసి. సుఖదుఖముల గురించి గాని, లాభ నష్టాల గురించి గాని, జయాపజయాల గురించి గాని ఏది పట్టించుకోకుండా
కేవలం యుద్ధం కొరకే ఈ యుద్ధం చెయ్యి. ధర్మము కొరకే నీ కర్తవ్యం నిర్వర్తించు. అలా చేయడం వలన నీకు ఏ పాపమూ అంటదు. అర్జున, ఇప్పటి వరకు నీకు ఈ జ్ఞానమును సాంఖ్యము అనబడే పరమార్థ తత్వం ద్వారా తెలిపినాను. ఇప్పుడు కర్మయోగ విషయాన్ని క్లుప్తంగా వివరిస్తాను విను. ఇటువంటి జ్ఞానమును తెలుసుకొని ఆచరించినచో కర్మబంధము నుండి నీవు పూర్తిగా విముక్తి కాగలవు. ఈ నిష్కామ కర్మయోగములో 2 సుగుణాలున్నవి. ఒకటి, ప్రారంభించిన దానికి నష్టము ఉండదు, నాశనము ఉండదు. రెండవది, విపరీత ఫలితాలు ఉండవు, విషయాల యందు ఆపేక్ష ఉండదు. పైగా ధర్మరూపమైన ఈ కర్మయోగాన్ని ఏ కొంచెం సాధన చేసినా అది జన్మ మృత్యు రూప మహాభయముల నుండి నిన్ను కాపాడుతుంది. ఓ అర్జున, ఈ నిష్కామ కర్మ యోగమునందు ఆత్మ నిశ్చలమై బుద్ధి స్థిరముగా ఉంటుంది. మరి భోగాలకు ఆసక్తులై ఉన్న అవివేకుల ఆలోచనలు చంచలములై అనేక భేదములతో ఒకదాని తరువాత ఒకటి అనేకములై అంతము లేకుండా సాగుతూ ఉంటాయి. అర్జున, అల్పజ్ఞానవంతులు ప్రాపంచిక భోగములయందే ఆసక్తులై యుందురు. వారు కర్మఫలములను ప్రశంసించు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములయందే ఆకర్షితులవుదురు. వాటి అంతరార్థము జోలికే పోరు. స్వర్గమును మించిన దేదీనూ లేదని వారు భావింతురు. అల్పజ్ఞానవంతులు స్వర్గలోక ప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము మున్నగు వాటి కొరకు నానా రకాలైన సకామ కర్మలను ఉపదేశించే వేదాల అలంకృత వాక్కులకే అధికంగా అనురక్తులవుతారు. ఇంద్రియ భోగమును, ఐశ్వర్యవంతమైన జీవితమును కోరుతూ స్వర్గానికి మించినది వేరొకటి లేదని వారు భావింతురు. భౌతిక సంపత్తికి, ఇంద్రియ భోగానికి అమితముగా ఆకర్షితులై అటువంటి వాటిచే మోహితులయ్యే వారి మనస్సులో భగవానుని భక్తియుక్త సేవ పట్ల నిశ్చలత కలగదు. అంటే భగవంతుడే లక్ష్యము కాగల సమాధి యందు స్థిరత్వము ఉండదు అని. అర్జున, వేదాలు సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే త్రిగుణాత్మకమైన కర్మకాండలను గురించే చెప్తాయి. నీవు ఆ భోగాల యందు ఆసక్తి చూపకు. హర్ష శోకాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడవై పరమాత్మ యందు స్థితుడవై ఉండుము. నీ యోగక్షేమం కొరకై ఆరాటము వదలి ఆత్మజ్ఞానివి కమ్ము. అంతఃకరణము వశమునందుంచుకును. అంతటా నీరు నిండి ఉన్న జలాశయాల దగ్గర బావుల వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో పరమాత్మ జ్ఞానము కలిగిన బ్రహ్మజ్ఞానికి వేదాల వలన అలాంటి ప్రయోజనమే ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోత్వ కర్మని. అర్జున, కర్మలు చేయుట యందే నీకు అధికారం కలదు గాని వాటి ఫలితం పైన లేదు. నీ కర్మలకు నీవు కారణం కారాదు. అట్లని కర్మలు చేయుట మానరాదు. అనగా ఫలాపేక్ష లేకుండా కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. ఓ ధనుంజయ, జయాపజయాల పట్ల ఆసక్తిని విడిచి సమభావనతో కర్తవ్య కర్మలను ఆచరించు. ఈ సమత్వ భావనమునే యోగమందు. అలాంటి యోగ నిష్టలో ఉండి కర్మలను ఆచరింపు. ఫలితము ఆశించి చేసే పని అత్యంత హీనమైనది. సమత్వ బుద్ధి గలవాడు పుణ్య పాపములను రెండింటినీ ఈ లోకమునందే విడిచిపెడతాడు. అందుచేత కర్మఫలములు వానికి అంటవు. కనుక అర్జున, నీవు నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించు. అదియే నిన్ను ఈ కర్మబంధం నుండి విముక్తి చేయగలదు. ఎందుకంటే ఇలాంటి సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జన్మ మృత్యు బంధం నుండి విముక్తులై దుఃఖరహితమైన స్థానంను పొందుచున్నారు. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన దాని పట్ల, వినబోగు దాని పట్ల ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. అర్జున, నానా విధములైన మాటలను వినుట వలన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి
పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా నున్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో శాశ్వత సంయోగము ఏర్పడుతుంది. అప్పుడు అర్జునుడు, ఓ కేశవ, సమాధియందు స్థిరబుద్ధి గలవాడైన స్థితప్రజ్ఞుడు ఎట్లు మాట్లాడతాడు, ఎట్లు కూర్చుంటాడు, ఎట్లు నడుస్తాడు, అతని యొక్క లక్షణాలు ఏమిటి? ఓ అర్జున, ఎవరైతే మనస్సులోని సమస్త కోరికలను విడిచిపెట్టి ఆత్మచేత ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటాడో, అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందుతాడో వానిని స్థితప్రజ్ఞుడని అంటారు. మరియు దుఃఖము వచ్చినప్పుడు కలత చెందినవాడు, సుఖముపై ఆసక్తి లేనివాడు, అనురాగము, భయము, క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. ఇంకా అర్జున, దేనియందు మమతా ఆసక్తులు లేనివాడు, అనుకూల పరిస్థితుల యందు పొంగిపోవడము, ప్రతికూల పరిస్థితుల యందు కృంగిపోవడము మొదలగు వికారములకు లోను కాకుండా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు అనబడును. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగానే స్థితప్రజ్ఞుడు ఇంద్రియములను విషయాల నుండి వెనుకకు మరల్చుకుంటాడు. అతని జ్ఞానము చలించనిది. ఇంద్రియాలను నిగ్రహించుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినా అతనికి వాటి పట్ల ఆసక్తి పోదు. కానీ పరమాత్మని తెలుసుకున్నప్పుడు అవి తొలగిపోతాయి. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలమైనవి అంటే వాటిని నియంత్రించడానికి ప్రయత్నించే వివేకవంతుని మనస్సునైనా అవి బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి మనస్సు నాయందే లగ్నం చేసి ఏకాగ్ర బుద్ధితో దృష్టిని నిలిపి నిశ్చలమైన ధ్యానములో స్థిరంగా ఉండవలెను. ఎందుకంటే ఎవరికి ఇంద్రియాలు వశమునందుంటాయో వారి జ్ఞానము సుస్థిరమై ఉండును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంద్రియ విషయముల గురించి అదే పనిగా పదే పదే ఆలోచిస్తూ ఉంటే వాటి యందు మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది. ఆ ఆసక్తి వలన దానిని పొందాలనే కోరిక పుడుతుంది. ఆ కోరిక వలన క్రోధం జనిస్తుంది. దానివల్ల వ్యామోహం కలుగుతుంది. అట్టి వ్యామోహం వలన స్మృతి చిన్నాభిన్నమై బుద్ధి నశిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నశించిందో అప్పుడిక మనిషి పూర్తిగా పతనమవుతాడు. కానీ రాగద్వేషాల నుండి విడివడి మనస్సును స్వాధీనపరుచుకొని తనకు వశమైన ఇంద్రియముల ద్వారా సుఖాన్ని అనుభవిస్తున్నవాడు మనశ్శాంతిని పొందగలడు. అలాంటి వానికి సమస్త దుఃఖములు అంతరిస్తాయి. నిర్మలమైన మనస్సు గలవాని బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది. ఇంద్రియ నిగ్రహము లేని వానికి బుద్ధి నిలకడగా ఉండదు. సంయమన శక్తి లేని వానికి ఆత్మనిష్ట ఉండదు. ఆత్మభావన లేని వానికి శాంతి పొందే అవకాశమే లేదు. ఇక శాంతి లేని వానికి సుఖం ఎట్లు కలుగుతుంది? తీవ్రమైన గాలి నీటిలోని నావను ఇలాగైతే నెట్టివేసి పెడదారి పట్టించునో అలాగే మనస్సు ఇంద్రియ విషయాల వైపు వెళ్ళి బుద్ధిని హరించి వేస్తుంది. కనుక ఓ అర్జున, ఎవరి ఇంద్రియాలు విషయవాసన నుండి నిగ్రహింపబడునో వాని బుద్ధి స్థిరంగా నుండును. నిక్కముగా అతడు స్థితప్రజ్ఞుడే. జీవులందరికీ ఏది రాత్రి సమయమో అది ఆత్మ నిగ్రహము గలవానికి మేల్కొని ఉండే పగటితో సమానం. ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీ మేలుకొని ఉండే పగటి సమయము పరమాత్మతత్వం నెరిగి అంతర్ముఖుడైన మునికి అది రాత్రితో సమానం. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమప్నోతి నఘామకామి. సముద్రంలోకి ఎన్ని నదులు పొంగి ప్రవేశిస్తున్నా ఆ సముద్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. అలాగే
ఎన్ని కోరికలు తనలోకి ప్రవేశిస్తున్నా ముని యొక్క మనస్సు మాత్రం చలించదు. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. కాబట్టి సమస్తములైన కోరికలను విడిచి వాటి యందు స్పృహ లేకుండా, మమకారము అహంకారం లేకుండా ఉంటాడో అతడే పరమశాంతిని పొందుతాడు. ఓ అర్జున, దీనిని బ్రహ్మీస్థితి అంటారు. ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ తిరిగి మోహం నొందడు. మరణ సమయంలో కూడా ఈ స్థితిలో నుండి బ్రహ్మానందంను పొందుతాడు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగ శాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము సమాప్తం.